ఇదంతా మన సొరంగం ఏరియా, విద్యాధరపురం సొరంగం ప్రాంతం. ఇదంతా కూడా శుక్రవారం సాయంత్రం సుమారుగా 5:30 ఆ టైంలో, శుక్రవారం సాయంత్రం 5:30 ఆ టైంలో సొరంగం ప్రాంతంలో మనకి ఇటువైపు చనుమల వెంకటరావు గారు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ పైకి వెళ్తాం. ఇటు స్ట్రైట్కి వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే సొరంగం, స్ట్రైట్కి వెళ్తే భవనపురం వెళ్తాం. ఆ ఏరియా ఇదంతా కూడా. ట్రాక్టర్లోంచి లోనికి నిత్యావసర సరుకులు, అలాగే ఫుడ్డు, వాటర్లు ఇవన్నీ ట్రాక్టర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగం, ఆర్మీ అందరూ అక్కడ ఫుడ్కు సంబంధించిన ప్యాకెట్స్ పంచుతున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చి పంచుతున్నారు. ఇది సితారా థియేటర్ మనకు కనిపిస్తుంది. సితారా థియేటర్ దగ్గర వాటర్ అయితే ఇంకా ఉంది. ట్రాక్టర్ల ద్వారానే వెళ్తున్నాయి. బళ్ళు వెళ్ళాలన్నా కొంచెం కష్టమే. సితారా థియేటర్ మనకు కనిపిస్తుంది. విద్యాధరపురం సితారా థియేటరు. ఇంకా శుక్రవారం సాయంత్రం 5:30 కూడా ఇలా ఉంది వాటరు. వాటర్ బాటిల్స్ పంపించడం కోసం లారీలు చూడండి, చాలా లారీలు ఉన్నాయి. ఎందుకంటే మనకు స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కానీ, అలాగే సిద్ధార్థ కాలేజీలో కానీ ఎక్కడ చూసినా కూడా అన్నీ వాటర్ బాటిల్స్, అలాగే బిస్కెట్స్ ఇవన్నీ చాలా నిల్వైతే పాల ప్యాకెట్లు ఇవన్నీ మనకి ఎక్కడ చూసినా లారీలు లోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. కంపెనీ వల్ల, పార్లేజీ కంపెనీ వల్ల. మరి ఇవన్నీ బిస్కెట్స్ పంచడానికి ట్రాక్టర్ నిండా కూడా మనకు బిస్కెట్ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి. బిస్కెట్స్ పంచుతున్నారు. అపార్ట్మెంట్స్లో చూడండి ఇంకా వాటర్ ఉంది. అపార్ట్మెంట్స్లో, ఇళ్ళల్లో ఫుడ్ అలాగే వాటర్ సప్లై చేస్తున్నారు చాలామంది స్వచ్ఛందంగా. వాటర్ అయితే మురుగుడు వాసన వస్తుంది, అంటే చాలా రోజులు అవుతుంది కదా. శుక్రవారం నాడు సాయంత్రం పరిస్థితి ఇది. ఇదంతా కొండపైకి వాటర్ లేవు, కానీ కింద మాత్రం ఇదంతా కింద కాలనీలో మాత్రం ఫుల్గా వాటర్ ఉంది. ఇళ్ళలో కొంచెం హైట్లో కట్టారు కాబట్టి అపార్ట్మెంట్లోకి వెళ్ళలేదు, అంటే ఎల్లుంటాయి. ఇప్పుడైతే వాటర్ తగ్గాయి. వాటర్లో మొత్తం ఇళ్ళల్లోకి 6 రోజుల తర్వాత కూడా సందులన్నీ కూడా, కార్లు ఇవన్నీ కూడా వాటర్లోనే ఉంటాయి 6 రోజుల తర్వాత. వాటర్ మురుగు పట్టడం వల్ల బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు వాటర్లో. ఎందుకంటే దగ్గర 5-6 రోజులు అవుతుంది వాటర్ అంతా మురుగు పడిపోయింది కాబట్టి వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు. ఆహారం అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అవి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా ఈ నీళ్ళల్లోంచి వెళ్ళాల్సిందే, రావాల్సిందే. ఇక్కడ దగ్గర ఒక అడుగున్నర వరకు ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో తక్కువ వచ్చినా కానీ పైకి వెళ్తూ ఉంటే వాటర్ లోతు పెరుగుతుంది. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, వాటర్ బాటిల్స్ పంచుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ట్రాక్టర్ ద్వారా పంచుతున్నారు. ట్రాక్టర్ ద్వారా మాత్రమే లోనికి ఫాస్ట్గా వెళ్ళి పంచడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మోకాళ్ళలోకి వచ్చేసింది వాటరు.
వీళ్ళందరూ కూడా బిస్కెట్స్ ఫుడ్ పంచే వాళ్ళు లోనికి రావట్లేదని అక్కడ వెయిట్ చేస్తున్నారు. డివైడర్ పైకి ఎక్కాను. కార్లు సందులో కార్లన్నీ కూడా ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. ఇక్కడ కార్లు మొత్తం మునిగిపోయి ప్రొక్లైన్ వర్క్ ఏదో జరుగుతుంది. అక్కడ ట్రాక్టర్ మొత్తం టైర్లు మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ డివైడర్ పై నుంచి కూడా వాటర్ వస్తుంది. దగ్గర ఇక్కడ 3.5 అడుగులు, గ్యారంటీగా 3.5 అడుగుల వరకు ఉంది ఇక్కడ వాటరు. డివైడర్ పైనుంచి దగ్గర ఇంకొక 6 అడుగు పైనుంచి వాటర్ వెళ్తుంది ఇక్కడ. ఇదంతా కూడా కబేలా ఏరియా. ఇదంతా కూడా చనుమోలు వెంకట్రావు గారు ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటు మన జక్కంపూడి వైఎస్ఆర్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇది. శుక్రవారం సాయంత్రం దగ్గర 5:30 ఆ టైంలో ట్రాక్టర్ టైర్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి. ఎంత లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఫ్యాన్లోకి వాటర్ వెళ్ళి ఫ్యాన్ కూడా వాటర్లోనే తిరుగుతుంది. ట్రాక్టర్కి సంబంధించిన ఫ్యాను. పెట్రోల్ బంక్లో మనకు ఫ్లైఓవర్కి కొంచెం ముందు పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ మనకు వాటర్ పెట్రోల్ బంక్ లోపల వాటర్ చూపిస్తుంది. పెట్రోల్ బంక్ హైట్గా ఉన్నా కూడా ఆ బళ్ళన్నీ మునిగిపోయిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవలతోటి పంపిణీ కార్యక్రమాలు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ అని బోర్డు ఉంది మనకి ఇక్కడ. ఇది జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి వెళ్తుంది ఈ ఫ్లైఓవర్ ఎక్కితే. శుక్రవారం ఇక్కడ బస్సు ఆగిపోయింది. దగ్గర ఇక్కడ 3.5 అడుగుల వరకు వచ్చింది వాటర్. 3.5 అడుగుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాను.
ఇక్కడ బస్సు ఆగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇక్కడ చాలా బోట్లతో ఉన్నారు. పోలీస్ స్టాఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఫ్లైఓవర్ పైనుంచి సహాయ కార్యక్రమాలు అలాగే ఆహార పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పడవని మోసుకెళ్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ట్రాక్టర్ మీద ఎక్కించడానికి అనుకుంటా. పడవలోని వాటర్ తీసేస్తున్నారు. గాలి అంతా తీసేస్తున్నారు. గాలి తీసేసి దాని పైకి ఎక్కించడానికి. ఇక్కడైతే చాలా లోతండి, ఎందుకంటే బుడమేరుకు దగ్గర ప్రాంతం. ఈ ఫ్లైఓవర్ పైనుంచి ఇది కింద నుంచి మనకు అక్కడ చూడొచ్చు. అక్కడ హోండా ఒకటి మొత్తం మునిగిపోయి కనిపిస్తుంది. కార్ అయితే టోటల్గా వాటర్లోనే ఉంది. ఇక్కడ పేరు, వీధి పేరు కూడా ఉంది, కోట నాగేశ్వరరావు రోడ్డు, రామరాజ్యనగర్ అని. ఫ్లైఓవర్ మన చనుమూల వెంకట్రావు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి హౌసెస్ ఇవన్నీ కూడా. కబేలా ఇక్కడ హైటెక్ బస్సు ఒకటి ఆగిపోయింది. బస్సు ఒకటి భద్రాచలం అని రాసి ఉంది బోర్డు అయితే. ఇక్కడ చూడొచ్చు దాదాపుగా 3.5 అడుగుల వరకు ఉంది వాటరు.